వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా హమ్ భారతవాసి పాఠకే భాషకి బాత్ నుంచి నిన్నటి క్లాసులో మనం ఆలో ఉన్నటువంటి पहला और दूसरा ये दोनों को जान लिए हैं. अब तीसरा प्रश्न. तीसरा में क्या है? खुशी, बगीचा, भावना. वचन बदलिए, वाक्य प्रयोग कीजिए. ये तीनों शब्दों को क्या करना है? पहले वचन बदलना है, बाद में वाक्य प्रयोग करना है. वचन, पहले हम वचन के बारे में जान लेंगे. वचन क्या होता है और वचन में क्या क्या प्रकार हैं. वचन शब्द के जिस रूप से संख्या का बोध हो उसे वचन कहते हैं. శబ్ద కే జిస్ రూప్ సే, శబ్దము అనగా పదము, ఏ యొక్క పదజాలం, ఏ యొక్క శబ్దం అయితే మరి అది జిస్ రూప్ సే, ఏ రూపంలో అయితే సంఖ్యాకా బోధ్ హో, ఆ పదం ఏం చేస్తుంది? నంబర్ని చెప్తుంది. సంఖ్య అంటే ఏంటి? అంకె, అంకెను చెప్తుంది. అది ఏ అంకెలో ఉందా అన్నది. ఏదైతే సంఖ్యను తెలియజేస్తుందో ఆ పదాన్ని ఏమంటే ఉసే వచన कहते हैं. సంఖ్యను తెలియజేసే దాన్ని వచనము అంటాం. హిందీ మే వచన కే దో ప్రకార్ హై. మరి హిందీ భాషలో మనం చూసినట్లయితే వచనాలు రెండు రకాలు, ఏకవచన్ और बहुवचन. ఏకవచन और बहुवचन. ఏకవచन की परिभाषा, जो शब्द संज्ञा या सर्वनाम की एक संख्या का बोध कराता है उसे ఏకవచन कहते हैं. మరి ఏ పదం అయితే నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ ఒకే ఒకటి అనేటువంటి సంఖ్యను తెలియజేస్తుందో, ఇది సింగిల్ పీస్ ఒకటి అనే దేన్నైతే తెలియజేస్తుందో దాన్ని మనం ఏకవచనం అంటాం. జైసే బాలక్ అంటే బాలుడు ఒకడే కదా, కితాబ్ పుస్తకము, టోపీ క్యాప్ తెలుసు కదా, టోపీ. సో ఇవన్నీ ఏకవచనాలు. ఉదాహరణకి బాలక్ ఖేల్తా హై, బాలుడు ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. బాలుడు ఆడుకుంటున్నాడు, ఆడుకొనిచున్నాడు. సో బాలుడు ఏకవచనం. बहुवचन, जो शब्द संज्ञा या सर्वनाम की एक से अधिक संख्या का बोध कराता है उसे बहुवचन कहते हैं. మరి ఏ పదం అయితే, ఏ శబ్దం అయితే సంజ్ఞ మనే నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ ఏకసే అధిక్ ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నాయని దాన్ని బోధ చేస్తుందో లేదా బోధిస్తుందో లేదా తెలియజేస్తుందో ఉసే బహువచన कहते हैं. దాన్ని బహువచనం అని అంటాం. జైసే బాలక్, కంగారు పడకండి, ఏకవచనంలోనూ బాలక్ వచ్చింది, బహువచనంలోనూ బాలక్ వచ్చిందని నేను మీకు ఉదాహరణలో తెలియజేస్తాను. బాలక్ కితాబేం, కితాబ్ కితాబేం, టోపీ టోపియా. సో బహువచనం వచ్చేసరికి బాలక్ కితాబేం టోపియా. ఉదాహరణ देखिए, बालक मैदान में खेलते हैं. मैदान में खेलते हैं. బాలురు మైదానంలో అంటే ఆట స్థలంలో గ్రౌండ్లో ఆడుకొనుచున్నారు. ఖేల్తా హై ఆడుకుంటున్నాడు, ఖేల్తే హై ఆడుకొనుచున్నారు. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది కదా, ఇక్కడేమో బాలక్ ఏకవచనం అన్నారు, ఇక్కడేమో అదే బాలక్ని బహువచనం అంటున్నారు అని చెప్పేసి. అయితే మనం ఏ రకంగా ఈ బాలకు ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఎలా ఉందో దీనికి సంబంధించినటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం నేర్చుకుందాం. బహువచనమే ప్రయుక్త హోనే వాలే శబ్ద. కొన్ని శబ్దాలు ఏమవుతాయంటే ఎల్లప్పుడూ బహువచనంలోనే ఉంటాయి, ఇంకా వీటికి ఏకవచనం అనేది ఉండదన్నమాట. ఎల్లప్పుడూ అవి బహువచనాలే, ఇక ఏకవచనం అనేది ఉండదు. అలాంటి కొన్ని శబ్దాలు చూద్దాం. ప్రాణ్, ఆంసు తెలుసు కదా, ప్రాణము. ఆంసు అంటే కన్నీళ్ళు, హోంట్ అంటే పెదవులు, బాల్ అంటే జుట్టు, సమాచారం అంటే వార్తలు, దామ్ అంటే ధర.
ఒక వస్తువు యొక్క ధర. సో ఈ పదాలన్నీ కూడా ఎప్పుడూ బహువచనమే అన్నమాట. ఇంక వీటికి ఏకవచనంలో దీన్ని ఉపయోగించడం అనేది ఉండదు, బహువచనంలోనే ఉంటాయి. అలాగే ఏకవచనమే ప్రయుక్త వాలే శబ్ద. కొన్ని పదాలు మళ్ళీ ఏకవచనంలోనే ఉండిపోతాయి. చూడండి, చెప్పల్ అంటే చెప్పులు, జోత ఇవి కూడా అంతే కదా, షూ. అలాగే మేజ్ బల్ల. సో ఇవి కూడా ఎప్పుడు ఏకవచనమే. చెప్పులు, ఈ జూత ఇవన్నీ ఎప్పుడు కూడా ఏకవచనంలో ప్రయుక్తమై ఉంటుంది. ఇది హిందీ భాషలో రూల్ అంతే, దాన్ని మనం పాటించాలి. ఓకేనా? ఇవన్నీ బహువచనంలో ఉంటాయి, ఈ పదాలన్నీనేమో ఏకవచనంలో ప్రయుక్తమై ఉంటాయి. ఏకవచन से बहुवचन बनाने के लिए कुछ विशेष नियम है. అయితే ఒక ఏకవచన శబ్దాన్ని బహువచనంలోకి మార్చాలి అంటే కొన్ని విశేషమైనటువంటి నియమాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏకవచనంలో బాలకుంది, బహువచనంలో కూడా బాలకుంది. ఇది ఎలా ఉంది, దీనికి సంబంధించిన నియమం మనం నేర్చుకుందాం. पहला नियम, आ कारांत पुल्लिंग शब्दों के अंत में ये लगाने से శబ్ద బహువచన్ బన్ జాతే హై. మనకి ఒక పదంలో చివరన ఆ అనేది వచ్చింది అనుకోండి, ఆకారాంత్, అది కూడా పుల్లింగ శబ్దమై ఉండాలి. ఆకారాంతమై ఉండాలి, పుల్లింగ శబ్దమై ఉండాలి. ఎప్పుడైతే పుల్లింగ శబ్దాలకు చివరన ఆకారం వస్తుందో వాటి బహువచనంలో మార్చేటప్పుడు ఆ కాస్త ఏమైపోతుంది, ఏగా మారుతుంది. ఏ लगाने से శబ్ద బహువచన్ బన్ జాతే హై. లడకా ఆ ఉంది. సో ఇప్పుడు ఏమైపోవాలి, ఆ కాస్త ఏగా మారిపోవాలి. మారిపోయిందా లేదా? లడకే ఏకారం వచ్చిందా లేదా? వచ్చిందా? లడకా, ఆ కాస్త లడకే ఏగా మారిపోయింది, ఏకారంగా మారిపోయింది. ఇది ఒక నియమం భాషలో. అలాగే బచ్చా, బచ్చే, కపడా, కపడే, కౌవా, కౌయే. సో ఈ విధంగా ఈ భాషలో ఇవ్వబడినటువంటి నియమం ప్రకారంగా ఆకారాంత పుల్లింగ శబ్దంకి अंत में एकारम ए लगाने से शब्द बहुवचन बन जाते हैं, बहुवचन बन जाते हैं. और दूसरा नियम आ अकारांत అంటే మొదటిగా అకారాంత్ స్త్రీలింగ శబ్దోంకే. చూడండి, ఇక్కడ అకారాంత కలిగిన శబ్దాలు ఏంటి? స్త్రీలింగ శబ్దోంకే అంతమే చివరన ఆకో ఐ కర్నేసి. స్త్రీలింగ శబ్దాలు చివరనే ఉంటుంది, ఆ ఉంటుంది. ఈ ఆని కాస్త మనం ఏం చేయాలి, ఐ కర్నేసే ఏం జరుగుతుంది? రాత్లో ఏముంది, ఆ ఉంది, అవునా? ఈ ఆని కాస్త మనం ఏగా మార్చేస్తాం, ఏకారంగా మార్చేస్తాం, ఏ. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే రాత్ కాస్త రాతేం అవుతుంది అనమాట. అలాగే పుస్తకేం, ఆంఖ్ ఆంఖేం, జీల్ జీలేం, ఔరతేం. ఈ రకంగా మనకి ఏకవచనంలో ఉంటే ఏకవచనం కాస్త బహువచనంగా మారుతుందన్నమాట. ఐకారం రాతేం, పుస్తకేం, आंखें, झीलें, औरतें. और तीसरा नियम आकारांत और उकारांत स्त्रीलिंग शब्दों के साथ ए जोड़ने से అర్ధచంద్రాకారంతో కూడినటువంటి ఏ. ఇక్కడ ఆకారాంతమైనా ఉండొచ్చు పదంలో, లేదా ఉకారాంతమైనా ఉండొచ్చు. అవి స్త్రీలింగ శబ్దాలై ఉండాలి. ఇలాంటి స్త్రీలింగ శబ్దాలకి చివరన కనుక అర్ధచంద్రాకారంతో కూడినటువంటి ఏను చేర్చినట్లయితే బహువచనం అవుతుంది. చూడండి, లత ఆకారం ఉంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం లతాకి ఏం కలిపేసాం, అర్ధచంద్రాకారంతో కూడినటువంటి ఏని కలిపేసాం. సో లతా ప్లస్ ఏం, లతాయేం. కథాయేం. అలాగే వస్తు, చూడండి వస్తు నియమం ఉంది కదా, ఉకారాంత్. సో ఉకారాంత్లో ఇక్కడికి ఉంది మనకి వస్తు, ఉకారాంత్. వస్తుయేం, వస్తుయేం, వస్తుయేం. బహుయేం. సూచన
सूचनाएं। సో ఈ విధంగా आकारांत और उकारांत स्त्रीलिंग शब्दों के साथ ए जोड़ने से माने अर्धचंद्राकारं तो ए जोड़ने से बहुवचन बन जाता है। और चौथा नियम, जिन स्त्रीलिंग शब्दों के अंत में या हो उसके अंत में केवल अनुनासिक माने अर्धचंद्राकारं तो ఇది పెట్టినట్లయితే जोड़ा जाता है। जोड़ा जाने से क्या होता है, बहुवचन होता है। चिड़िया చూడండి యా హో అనుకున్నాం మనం కదా, చిడియా. దీనికి మనం జస్ట్ ఏం చేయాలి, ఇలా యా ఉన్నట్లయితే అర్ధచంద్రాకారం పెట్టేస్తే అది కాస్త బహువచనం అవుతుందన్నమాట. చిడియా చిడియా, కుటియా కుటియా, కుతియా కుతియా, బిటియా బిటియా, లుటియా లుటియా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చూడండి, నారీ నారీ అంటే ఇక్కడ ఏముంది, ఈకారం ఉంది. సో ఇలా ఈకారం ఉన్నటువంటి ఏకవచన శబ్దాన్ని, స్త్రీలింగ శబ్దం ఇది. ఈకారం ఉందంటే ఏంటి, అది స్త్రీలింగ శబ్దం అని అర్థం. సో నారీ, ఇందులో ఉన్నటువంటి ఈకారం కాస్త బహువచనంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇకారంగా మారిపోతుంది. చూడండి, ఇకారంగా మారిపోయి అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా వచ్చి చేరుతుందనమాట. నారీ, ఇందులో ఏముంది, మనకి ఈకారం ఉంది. ఇది ఏకవచనం స్త్రీలింగ శబ్దం. ఇప్పుడు బహువచనంలో కావాలంటే ఏమవ్వాలి, ఇది ఈకారం కాస్త ఇకారం, ఇకారం జస్ట్ ఈ అందే, ఈకారం కాస్త ఇకారంగా మారిపోయి అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా రావాలి. అలా వస్తుంది నారియా, ఇది బహువచనం. అలాగే చూడండి, ఖుషీ ఈకారం. సో ఖుషియా ఇకారం, అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా. సో ఇదొక నియమం అనమాట. ఈ రకంగా స్త్రీలింగ శబ్దాలు, మరి స్త్రీలింగ ఏకవచన శబ్దాలు బహువచనంలో మారేటప్పుడు అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యాతో అవి రావటం అనేది జరుగుతుంది. और पांचवा नियम, कई पुल्लिंग शब्द दोनों वचनों में एक से रहते हैं. कई पुल्लिंग शब्द, पुल्लिंग శబ్దాలు దోనో వచనమే, రెండు వచనాలు అంటే ఏకవచనంలోను బహువచనంలో కూడా ఏక్సే రహతే హై, ఒకే తీరుగా ఉంటాయి. ఏకవచనం అలాగే ఉంటుంది, బహువచనం కూడా అలానే ఉంటుంది. ఘర్ ఘర్, మనుష్ మనుష్, భాయి భాయి, మామా మామా, దాదా దాదా. మనం మొదట్లో చెప్పుకున్నాం ఏంటది, బాలక్ బాలక్. ఏకవచనము బహువచనం కూడా ఒకే తీరుగా ఉంటుంది. ఇది భాష యొక్క నియమం అంతే. కై పుల్లింగ్ శబ్ద్ దోనో వచనో మే ఏక్ సే రహతే హై. మరి చాలా పుల్లింగ శబ్దాలు రెండు వచనాలు అనగా ఏకవచనము ప్లస్ బహువచనం కూడా ఒకే తీరుగా ఉంటాయి. సో మనకి ఇవ్వబడినటువంటి ఇందాక ఉదాహరణలో బాలక్ బాలక్ ఏకవచనము బహువచనం. అయితే ఎక్కడ మార్పు వచ్చింది మనకి, ఫస్ట్ ఏకవచనంలో ఏమన్నా బాలక్ ఖేల్తా హై అన్నాం, మరి బాలక్ ఖేల్తే హై అన్నాం. సో క్రియలో తేడా గమనించుకోవాలి. ఖేల్తా హై ఏకవచనం, బాలక్ ఖేల్తా హై, బాలక్ ఖేల్తా హై బాలుడు ఆడుచున్నాడు, బాలక్ ఖేల్తే హై బాలురు ఆడుకొనుచున్నారు. క్లియర్. और छठवा नियम, कई शब्दों के अंत में, कई शब्दों के अंत में చివరన విశేష శబ్ద జోడ్కర్, విశేషమైనటువంటి ఒక శబ్దాన్ని ప్రత్యేకంగా మనం జోడ్కర్ దాన్ని కలిపినప్పుడు బహువచనాలు అవుతాయి. ఇప్పుడు చూడండి, రాజా అంటే ఎవరు, రాజుగారు కదా, రాజా అంటే రాజుగారు సింగిల్ రాజు. కానీ రాజా లోగ్ అంటే రాజులు అని అర్థం. అంటే ఇక్కడ లోగ్ అనేటువంటి ఒక విశేష శబ్దాన్ని మనం యాడ్ చేసాం, జోడ్కర్ అంటే కలిపాం. రాజా ఏకవచనం, రాజా లోగ్ అనేటువంటి ఒక విశేష శబ్దాన్ని ఎప్పుడైతే మనం యాడ్ చేసామో ఇది బహువచనం అయిపోయింది. అలాగే అధ్యాపక ఉపాధ్యాయులు, అధ్యాపక గన్ ఉపాధ్యాయులు, గన్ అనేటువంటి విశేష శబ్దాన్ని చేర్చాం. ఇప్పుడు అధ్యాపక ఉపాధ్యాయుడు, అధ్యాపక గన్ ఉపాధ్యాయులు. అలాగే భక్తుడు, భక్తగన్ భక్తులు. మిత్రు స్నేహితుడు, మిత్రుగన్ మిత్రులు. సైనికుడు ఏకవచనం, సైనిక్ దల్ సైనిక
దళము. అంటే ఈ విశేష శబ్దాలని మనం యాడ్ చేసినప్పుడు అవి ఏమవుతాయి, బహువచనాలుగా మారుతాయి. అలాగే చూడండి ఖగ్, ఖగ్ అంటే పక్షి, ఖగ్ వృంద్ అంటే పక్షుల సమూహము, వృంద్ అంటే పక్షుల సమూహము అంటే ఈ విశేషణ శబ్దము. అలాగే మజ్దూర్ కూలివాడు, మజ్దూర్ వర్గ్ కూలీల వర్గము, కూలీల సంఘం అంటే కూలీలు. మజ్దూర్ వర్గ్ అంటే కూలీలు, మజ్దూర్ కూలీ, మజ్దూర్ వర్గ్ కూలీలు. ఖగ్ పక్షి, ఖగ్ వృంద్ పక్షుల సమూహము. అలాగే గురువు గారు, గురుజన్ గురువులు, గురువులు, గురుజన్ అంటే ఇట్లా కొన్ని విశేష శబ్దాలు మనం యాడ్ చేసినప్పుడు ఏకవచనాలు కాస్త బహువచనాలుగా మారుతాయి అన్నమాట. और 7वां नियम है संबोधन में ఓ జోడ్కర్ బహువచన్ బనాయా జాతా హై. మనం సంబోధిస్తున్నప్పుడు అంటే పిలుస్తున్నప్పుడు, ఎవరినైనా పిలుస్తున్నప్పుడు మనం ఓ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తాం అనుకోండి, అది కూడా బహువచనం అయిపోతుంది. చూడండి, మిత్రోం ఓ చేర్చాం కదా, మిత్రోం అచ్చి తరహ సోచో, మిత్రోం అచ్చి తరహ సోచో. మనం ఇక్కడ ఏమనుకున్నాం, మిత్రగన్ బహువచనం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓ చేర్చగానే మిత్రులారా, ఓం చేర్చగానే ఇది కూడా బహువచనం అయిపోయింది. అలాగే దూసరా ఉదాహరణ చూడండి, భాయియోం, భాయి ఏకవచనం, బహువచనం కూడా భాయే. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఓ అనేది చేరుస్తున్నామో, భాయియోం తేజ్ దౌడో, భాయియోం సోదరులారా, సో ఇక్కడ బహువచనంగా మారిపోతుంది ఓ అనే దాన్ని చేర్చినప్పుడు. సో ఇది కూడా ఒక నియమం. और 8वां नियम है ఏకవచన के स्थान बहुवचन का प्रयोग. అంటే ఏకవచనమే ఉపయోగించాలి అక్కడ, కానీ ఆ ఏకవచనం ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బహువచనాన్ని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆదర్ ప్రకట కరణే ఖేలి అంటే గౌరవపూర్వకంగా మనం ఏం చేస్తున్నాం, బహువచనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. అధ్యాపక్ బోలా అంటాం, ఉపాధ్యాయుడు మాట్లాడాడు అంటాం అనం కదా, బోలే మాట్లాడారు, రెస్పెక్ట్గా మాట్లాడతాం అనమాట. సో అట్లా అధ్యాపక్ బోలే అంటే ఆదర ప్రకट करने के लिए एक वचन को बहुवचन का प्रयोग होता है. అధ్యాపక్ బోలే పితాజీ ఆయే థే, నాన్నగారు వచ్చారు, నాన్నొచ్చాడు అనం కదా, నాన్నగారు వచ్చారు, పితాజీ ఆయే థే. ఈ విధంగా గౌరవపూర్వకంగా ఉపయోగించడానికి కూడా ఏకవచనం ప్లేస్లో మనం బహువచనాన్ని ఉపయోగిస్తాం. ఇంకొకటి, अपना बड़प्पन दिखाने के लिए कुछ लोग मैं के स्थान पर हम का प्रयोग करते हैं. చాలామంది అపనా బడప్పన్ వాళ్ళ యొక్క పెద్దరికాన్ని వాళ్ళకి వాళ్ళే నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ పెద్దరికి మేము పెద్దవాళ్ళము సమాజంలో, సో కాబట్టి వాళ్ళని వాళ్ళే గౌరవించుకుంటారు. సో వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ పెద్దరికాన్ని తెలియజేస్తూ నేను అనరు వాళ్ళు. ఒక వ్యక్తి అయినా కూడా నేను అని మాట్లాడు, మేము అంటాడు, మేము అని అంటారనమాట. సో దేకో హమ్ జా రహే హై, చూడండి మేము వెళ్తున్నాం. ఇక వ్యక్తి ఒకడే, కాకపోతే అక్కడ గౌరవప్రదంగా తనకు తాను తన బడప్పన కోసం అపనా బడప్పన్ దిఖానే కేలియే, నేను ఎంత పెద్దోడును, నేను ఎంత జమీందారును చూడండి అన్నట్లుగా అది మనకు చూపించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఏకవచనం ప్లేస్లో మై ప్లేస్లో హమ్ అనేది ఉపయోగిస్తారు. చాలామంది వాళ్ళు గౌరవించుకుంటూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సో వాళ్ళు నేను అని సింగిల్ అని కూడా మేము అని చక్కగా వాళ్ళు గౌరవించుకుంటూ చెప్తారనమాట. సో ఈ విధంగా కూడా ఏకవచనం ప్లేస్లో బహువచనాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి వచనాలు అవి ఎందులోకి వస్తాయో నేర్చుకుందాం. యహ దేఖియే ఖుషి బగీచా భావన, వచన బదులుయే వాక్య ప్రయోగ కీజియే. సో ఇప్పుడు మనం వీటిని మార్చాలి. ఆల్రెడీ ఎగ్జాంపుల్లో మనకి ఇది ఇస్తారు చూడండి, ఖుషి, ఖుషియా నేర్చుకున్నాం కదా, ఈ కారం కాస్త ఏమైపోతుంది, ఈకారంగా మారి అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా వస్తుంది. నియమం నేర్చుకున్నామా లేదా? సో ఖుషి, ఖుషియా. వాక్య ప్రయోగం చూడండి, బచ్చోం కో ఖేలోం సే బహుత్ సారీ ఖుషియా మిల్తీ హై. మరి పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ఆటలంటే చాలా చాలా సంతోషాలు వచ్చేస్తాయి కదా, చాలా సంతోషాలు లభిస్తాయి అన్నమాట, చాలా ఆనందాలు లభిస్తాయి. మరి బగీచా, అలాగే భావన. బగీచా, బగీచా మానే
గార్డెన్ తోట కదా, గార్డెన్. బగీచే గార్డెన్స్ తోటలు. ఏ బగీచే బహుత్ సుందర్ హై. మరి ఈ తోటలు ఎలా ఉన్నాయి? చాలా అందంగా ఉన్నాయి. గార్డెన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా భావన. భావన ఏం, ఇక్కడ చూడండి పుల్లింగ శబ్దం కదా, బగీచా ఏముంది? ఆకారం ఉంది. సో నియమం ప్రకారం ఏమవ్వాలి? ఆకారం కాస్త పుల్లింగ శబ్దం ఎలా అవుతుంది? ఏకారంగా మారుతుంది. సో బగీచా, బగీచే. మరి ఇక్కడ భావనలో కూడా ఆ ఉంది, కానీ ఇక్కడ భావన అనేది ఏంటి? స్త్రీలింగ శబ్దం. మీరు ఇది ఐడెంటిఫై చేయగలగాలి. భావన అనేది స్త్రీలింగ శబ్దం. మరి స్త్రీలింగ శబ్దంలో కనుక ఆ వస్తుంది ఏమవుతుంది? అర్ధచంద్రాకారంతో కూడినటువంటి ఏగా అవుతుందన్నమాట. భావన ప్లస్ ఎం. సో భావన ఎం. స్త్రీలింగ శబ్దాలకేమో ఆకారంతో ఎండ్ అయితే అర్ధచంద్రాకారంతో కూడిన ఏ వచ్చి బహువచనంగా మారుతుంది. అదే పుల్లింగ శబ్దం అయితే ఆకారం కాస్త ఇకారంగా మారి బహువచనంగా అవుతుంది. క్లియర్? अच्छी भावनाएं हमें ఆదర్శవాన్ बनाती हैं. అచ్చి భావనాయే, మంచి భావాలు మనలో ఉన్నట్లయితే మనల్ని ఆదర్శవంతులుగా తయారు చేస్తాయి. సో మన ఆలోచనలు, మన భావాలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అప్పుడే మనం ఆదర్శవంతులంగా తయారవుతాం అన్నమాట. సో ఇది వచనకున్నటువంటి నియమాలు. అవి నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నేను మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే వాటిని క్లియర్ చేస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఆలో మనం చూసినట్లయితే సూచన పడి और उसके अनुसार कीजिए అన్నారు. పవన్ పావన్ నిరాశ సంధి విచ్ఛేద్ కీజియే. భారతవాసి జీవన్ జ్యోతి సమాస్ పహచానియే. ఇది కూడా మనకి సంధి కానీ సమాస్ కానీ ఈ రెండు టాపిక్స్ చాలా పెద్దవి. నేను ఒక్కొక్క క్లాస్ కింద మీకు సంధి గురించి ఒక క్లాసు, సమాస్ గురించి ఒక క్లాసు ఇస్తాను. అయితే దీని తర్వాత ఉన్నటువంటి ఈలో మనం చూసినట్టు ఇనిహేం సమజియే అవరు వాక్య ప్రయోగ్ కీజీ అని జస్ట్ 3 పదాలు మనకి ఇచ్చారు. ఇవేంటో చూసేద్దాం, ఇవి నేర్చేసుకుందాం. ఖుషి అంటే ఏంటి? ఆనందం, సంతోషం. అలా ఖుషి అంటే ఆనందాలు, సంతోషాలు. ఖుషియో మే ఆనందాలలో లేదా సంతోషాలలో. అసలు ఏంటో ఇవి చూసేద్దాం, ఒకసారి నేర్చుకుందాం. ఖుషి అనేది మనకి ఏకవచనం, ఖుషియా బహువచనం. నేర్చుకున్నాం కదా ఇందాక. ఈ కారం కాస్త ఈ కారంగా మారింది, అర్ధచంద్రాకారంతో కూడినటువంటి యా వచ్చింది. సో ఇదేమో ఏకవచనం, ఇదేమో బహువచనం, పైకి ఇది స్త్రీలింగ శబ్దాలు కూడాను. సో ఖుషియో మే. మరి ఖుషియో మే అనేది ఏంటి? కారక చిహ్నం, విభక్తి చిహ్నం. మీరు 9th క్లాస్లో గానేవాలి చిడియా లెసన్లో సంపూర్ణంగా కారక గురించి ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు కదా. ఖుషియో మే అంటే విభక్తి చిహ్నం బహువచనం అనమాట. ఖుషియోం అనేది బహువచనం, అయితే మే అనేటువంటి విభక్తి చేరింది కాబట్టి ఇది విభక్తి సహిత బహువచనం అని చెప్పాలన్నమాట. ఖుషి ఏకవచన్, ఖుషియా బహువచన్, ఖుషియో మే విభక్తి సహిత బహువచన్. ఇప్పుడు వాక్య ప్రయోగం కూడా చేయమన్నారు కాబట్టి ఖుషి దివాళీ సబ్కే లియే ఖుషీ కా దిన్ హై. మరి దీపావళి పండుగ అందరికీ కూడా సంతోషం పండుగ, సంతోషపు రోజే కదా, ఆనందాల రోజు, ఆనందపు రోజు. ఖుషియా చౌహారోం పర్ సర్వత్ర ఖుషియా ఫైల్తీ హై. మరి పండగ అంటే చాలు అంతటా కూడా సంతోషాలే సంతోషాలు, ఆనందాలే ఆనందాలు వ్యాపిస్తాయి. ఖుషియో మే సఫలతా మిల్నే పర్ సబ్ ఖుషియో మే డూబ్ జాతే హై. మరి సక్సెస్ వచ్చింది అంటే మనకి ఏ విషయంలో విజయం సాధించామంటే అప్పుడు అందరూ కూడా ఏమవుతారు? సంతోషాలలో, ఆనందాలలో డూబ్ జాతే హే మునిగిపోతారు కదా. పార్టీలు ఇచ్చేసుకుంటారు. ఏదన్నా ఒరే నీకు మంచి మార్క్స్ వచ్చారా, 10/10 వచ్చారంటే వెంటనే అడిగేదండి అయితే పార్టీ ఎవరా అంటారు. అప్పుడు ఏమైపోతారు? చాలా ఆనందాల్లో, సంతోషాల్లో మునిగిపోతాం. అంటే సక్సెస్ అనేది మనల్ని ఏం చేస్తుంది? సంతోషాలలో ముంచేస్తుంది అనమాట. ధన్యవాదాలు.